యేసే రక్షకుడు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మన అంశము జకర్యా ప్రవచనము, యోహాను గారి దర్శనం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం మొదటి నుండి మనం ఉన్న లేఖనాలను పరిశీలిస్తే, నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొక్కని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడిపక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడా, ఇది ఏమిటి అని నాతో మాట్లాడుచున్న దూతని అడిగితిని. నాతో మాట్లాడుతున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగుగా, నేను నా ఏలినవాడా, నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ఇక్కడ దర్శనములోని విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒక సువర్ణమయమైనటువంటి దీపస్తంభం అక్కడ మనకి కనబడుతూ ఉంది. ఆ దీపస్తంభానికి 7 ప్రమిదలున్నాయి. ఆ దీపస్తంభానికి 7 గొట్టాలున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యుడైనటువంటి యోహాను గారు పద్మాసు దీవిలో బందీగా ఉంచబడినప్పుడు ఆయన ఆత్మవశుడై ఒక దర్శనాన్ని చూశాడు. అదే మాదిరిగా ఉన్నటువంటి 7 దీపస్తంభములను కలిగినటువంటి ఈ దీపస్తంభాన్ని ఆయన కూడా చూశాడు. అప్పుడు ఆయన ఆ 7 దీపస్తంభాలను 7 సంఘాలుగా వివరించాడు. ఆ 7 సంఘాల పేర్లు, మొదటిది ఎఫ్సి, తర్వాత స్ముర్ణ, 3వది పెర్గమ, 4వది తుయతైరా, 5వది సార్దిస్, 6వది ఫిలదెల్ఫియా, 7వది లవదొకియా. ఈ సంఘముల మధ్య నిరంతరము కూడా ప్రభువైన యేసుక్రీస్తు సంచరిస్తున్నాడని కూడా అక్కడ రాయబడి ఉంటుంది. ఈ 7 దీపములు కలిగినటువంటి దీపస్తంభానికి ఎడమ పక్కను కుడి పక్కను ఉన్నటువంటి ఒలివ చెట్లను మనం గనక పరిశీలిస్తే, ఒకప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఇదే దీపస్తంభాన్ని మనం చూడగలం. ఈ దీపస్తంభానికి ఇందులో ఉన్నటువంటి ప్రమిదల్లో ఉన్న దీపం ఆరిపోకుండా నిరంతరం కూడా ఆ ఒలివ నూనెని సిద్ధపరుస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ దర్శనానుకూలంగా మనం గమనించినట్లయితే, ఎడమ పక్కన ఒక ఒలివ చెట్టు, కుడి పక్కన ఒక ఒలివ చెట్లు ఉంచబడింది. అంటే నిరంతరము కూడా ఆ ఒలివ చెట్ల నుంచి నూనె ప్రసరించబడి ఆ దీపస్తంభము, ఆ దీపములు ఆరిపోకుండా ఉండడానికి ఆ నూనె నిత్యము కూడా అక్కడ ప్రోక్షించబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2 ఒలివ చెట్లు కూడా, ఒకటి పాత నిబంధన మరియు 2వది కొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉన్నాయి. మొదటి ఎఫెసు సంఘకాలం నుండి ఈనాటి లవదొకియా సంఘకాలం వరకు కూడా ఈ 2 గ్రంథాలు ఒక పరిశుద్ధాత్మ తైలపు నూనెగా అందరిపైన ప్రోక్షించబడుతూ అందరినీ సత్యమనే ఒక వెలుగులోకి తీసుకురావడానికి నిరంతరము కూడా అవి అందరి ఆత్మలను వెలిగించుకుంటూ ముందుకు వస్తున్నట్లుగా మనం చూస్తాం. ఎఫెసు సంఘకాలంలో శిష్యులందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా హతసాక్షులైనట్లుగా మనం చూస్తాం. ఈనాడు ఎఫెసు సంఘకాలం మొదలుకొని ఈనాటి లవదొకియా వరకు కూడా సత్యం మరుగవుతూనే వచ్చింది. మొదటగా రాయబడినటువంటి వచనాలు, ఏదైతే ఆది అపోస్తులు సత్యాన్ని ప్రకటించారో, ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళకి పనిని అప్పగించాడో, సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని వాళ్ళకి చెప్పారో, ఆ సత్యాన్ని వెలుగులోనికి రానియకుండా చీకటిని చూపిస్తూ అనేక మందిని మోసపరుస్తూ ఇలాగ 7 సంఘకాలను మనం దాటుకుంటూ వచ్చాం. మరలా ఆ సత్యం మరుగైపోకుండా ఉండడానికి నిత్యం పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథాలు 2 కూడా ఎప్పుడు ఒక నిత్యమైన వెలుగు నూనెగా, ఆ వెలుగును మండించేటువంటి నూనెగా, పరిశుద్ధాత్మకు తైలాపు అభిషేకముగా మనకి కనబడుతూ ఉంటాయి.
ఇందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. యేసుప్రభు వారు మొట్టమొదటిగా శిష్యులకు ఏదైతే వివరించాడో, ఎలాగైతే మనల్ని జీవించమని చెప్పాడో, మనం ఏవే పనులైతే చేయాలని చెప్పాడో దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. అక్కడ యోహాను గారు ప్రత్యక్షత చూస్తూ 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా అంటాడు. అంటే 7 సంఘకాలాలు, 7 దీపస్తంభాలు 7 సంఘకాలాలకు సూచనగా ఉన్నాయి. ఆ 7 దీపస్తంభాల మధ్య ప్రభువైన యేసుక్రీస్తు, అంటే ఎఫెసు నుండి లవదొకియ వరకు కూడా ఆయన అన్ని సంఘకాలాలలో ఉన్న వ్యక్తి, ఆయన ఉన్న దేవుడు. ఆయన ఎక్కడైతే సత్యం మరుగైపోతుందో, ఎక్కడైతే వెలుగు చీకటిగా మార్చబడుతుందో అక్కడ ఒక ఆత్మని వెలిగిస్తూ లేఖనము ద్వారా, వాక్యము ద్వారా దానిని ఖండిస్తూ అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్పినట్లుగా అంత్యకాలమందు మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించదనని చెప్పినట్లుగా ఈ లవదొకియ సంఘకాలంలో కూడా ఈరోజు ఏదైతే సత్యమో, ఏదైతే నిజమో, ఏదైతే రాయబడిందో, ఏదైతే వాక్యానుసారమో దాని దగ్గరికి రావాలని, ఏ వెలుగునైతే మనం కోల్పోయామో ఆ వెలుగులోకి మళ్ళీ రావాలని, ఈ చీకటిని తరిమి కొట్టి సత్యమైన మార్గంలో మనం ఉండాలని, అది ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఎదుర్కోవడానికి ఆయన వరుడుగా వచ్చినప్పుడు మనం వధువుగా సిద్ధంగా ఉండాలని నిరంతరము కూడా ఈ పాత నిబంధన, కొత్త నిబంధన గ్రంథాలు మనల్ని సత్యంలోకి నడిపిస్తాయి. ఎవరి మాటల వల్ల మనం పడిపోకూడదు, ఎవరి విషయాలలో మనం పడిపోకూడదు. అంటే వాక్యంలో ఏం రాయబడిందో, వాక్యం మనకేం చెబుతుందో దాన్ని తప్పకుండా, తూచా తప్పకుండా మనం పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం మరలా ఎక్కడైతే వెలుగును కోల్పోయామో అక్కడికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు గమనిస్తారని, వాక్యానుసారమైనటువంటి జీవితం, వాక్యంలో ఏది రాయబడిందో దాన్ని అనుసరించి మీరు నిరంతరము వాక్యపు వెలుగులో మీరు నడుస్తారని ఆశిస్తూ అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.